రాష్ట్ర స్థాయిలో నిరుద్యోగ కళాకారుల ఉద్యోగాలను మలిదశ తెలంగాణ ఉద్యమంలో అహర్నిశం హుస్నాబాద్ నిరుద్యోగ కళాకారులందరం కూడా రాష్ట్ర స్థాయిలో కూడా వేలాది మంది కళాకారులతో పాటు మేము కూడా మలిదశ తెలంగాణ ఉద్యమంలో గజ్జగట్టి ఆడాం. డప్పు సంకన వేసుకొని ఇల్లును కుటుంబాన్ని బాధల్ని అన్ని వదిలేసి రోడ్డెక్కి సకల జనుల సమ్మెలో వంట వార్పులో నియోజకవర్గం అంతా కూడా తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేశాం. గత ప్రభుత్వం వచ్చాక తెలంగాణ కోసం పోరాడినటువంటి కళాకారులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని, వాళ్ళ బతుకులు బాగుపడతాయని చెప్పి ఆశించడం జరిగింది. 500 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు. అనర్హులకు అవకతవకలు జరగాయని తెలుసు, అనర్హులకు ఇచ్చారు. వేలాది మంది కష్టపడ్డ వాళ్లకు అసలైనటువంటి ఉద్యమ కళాకారులను ఆనాటి గవర్నమెంట్, ఆనాటి తెలంగాణ ప్రభుత్వము వీళ్ళకు మొండి చేయి చూపించింది. ఆనాటి నుంచి అంటే గత 10 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. మా బాధను, మా గాథను, మా వెతల్ని మేము మా కన్నీళ్లను తెలియజేస్తూనే ఉన్నాము. ఇంకా కిషోర్ అన్న గారు కానీ, చక్రల రగన్న గారు కానీ, తర్వాత ఏపూరి శోభన గారు చాలా మంది కళాకారులు మా కోసం నిలదీస్తున్నారు. అసెంబ్లీలో కూడా ఈ మధ్యలో వారి యొక్క వాదాన్ని వినిపిస్తున్నారు, మా బాధను తెలియపరుస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించండి. సాంస్కృతిక సారథిలో ఉద్యోగాల ప్రక్రియను వేగవంతం చేయండి. మా హుస్నాబాద్ నిరుద్యోగ కళాకారులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కళాకారుల ఆటపాట లేనిదే ఏ ఉద్యమం లేదు. కాబట్టి మమ్మల్ని ఆదుకొని మాకు ఈనాడు ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నాము. ప్రజా కళలో